సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. పాస్టర్ గారు వందనాలండి. మీకు 6:05 వరకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. దేవనామానికి మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ఇంతవరకు చక్కటి పాటలు, ప్రార్థన, దైవ వాక్యం సాక్ష్యం, దేవుడే తన బిడ్డలను బలపరిచి దేవుడు తన ముందున్నటువంటి కాలంలో బిడ్డలైనటువంటి వారిని ఆశీర్వదించి దీవించునుగాక. చిన్నమాట ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళదాం. దయాళుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన మీ అత్యున్నతమైన నామమునకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. స్తుతికి పాత్రుడవు, స్తోత్రార్హుడవు, శుభపదమైన నిరీక్షణ కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం. పాపముల చేత, అపరాధముల చేత నిత్య నరకాగ్నిగుండానికి దగ్గరైన మమ్మల్ని అందరినీ ప్రభా మీ రక్తముతో ప్రోక్షించి శుద్ధినిగా చేసి తండ్రి మాలో ఉన్న పాపాన్ని, దోషాన్ని కడిగి పవిత్రపరిచి పావనపరిచి నీ బిడ్డలుగా, నీ సొత్తుగా మమ్మల్ని మీరు మార్చినందుకే స్తోత్రం. ఇంత గొప్ప భాగ్యం భూమి మీద అల్పులమైన మాకందరికీ మీరు అనుగ్రహింపజేశారు. దీన్ని బట్టి మనసారా నోరారా దీన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు ఇచ్చిన మంచి తరుణం కొరకై స్తోత్రం. మరి విశేషంగా ఉదయకాలపు వేళ మమ్మల్ని అందరూ మీరు సజీవులుగా ఉంచి సజీవుడైనటువంటి నీ పాదాలు పట్టుకోవడానికి మీరు ఇచ్చిన మంచి తరుణం కొరకై స్తోత్రం. ఉదయకాలపు వేళ యేసు వైపు చూసుకునే ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా ఇలాగ నడిపించబడుతున్నటువంటి నీ బిడ్డలందరినీ ఒక స్థలములో చేర్చి ఆయా స్థలాల్లో ఉన్నప్పటికీ కూడా తండ్రి ఈ సెల్ ఫోన్ ద్వారా, ఈ మీట్ ద్వారా మమ్మల్ని అందరూ మీరు కలిపి ప్రార్థించడానికి, పాటలు పాడటానికి, దైవ గ్రంథాన్ని చదవటానికి, సాక్ష్యం చెప్పుకోవటానికి మీరు ఇచ్చిన మంచి తరుణం కొరకై స్తోత్రం. 10 నిమిషాల కొరవ నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ సన్నిధి కాంతిని మా మీద మీరే ప్రకాశింపచేయండి. ఏ హృదయానికి, ఏ మనసుకు ఏ వాక్యం కావాలో మీరే వినిపింపజేస్తాను కూడా నమ్మచ్చు. యేసయ్య అతి ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చారోచన మీ అందరికీ మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగముల నుండి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి 109వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచూ ఉన్నాను. దావీదు కీర్తనలో ఈ మాటను మనం చదువుతూ ఉన్నప్పుడు, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దావీదు భక్తుడు చక్కటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మానక ప్రార్థన చేయుచూ ఉన్నాను. ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని మనం గమనిస్తే, ఆయనేమో ప్రేమను చూపిస్తూ ఉన్నాడు అందరి ఎడల, అందరి మీద. కానీ వారు నా మీద పగబట్టి ఉన్నారు. ఆ ప్రార్థన చేయటం ద్వారా, లేక ప్రార్థించటం ద్వారా దేవునికి దగ్గర కావటం అనేటువంటి మాటను మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అయితే శత్రువులు ఉన్నారు, విరోధులు ఉన్నారు. కానీ వారిని ప్రేమిస్తూ ఉన్నప్పుడు వారు ఇంకా పగబడుతూనే ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి మాట వాక్య భాగంలో, నేను మానక ప్రార్థన చేయాలి. ప్రార్థన మానితే అపవాది దగ్గరికి వస్తాడు. ప్రార్థన ఆగిపోతే అపవాది దాడి చేస్తాడు. అందుకే ప్రతి విశ్వాసి, నమ్మిన వారు అపవాదిని జయించాలి అంటే, అపవాదిని గడగడలాడించాలి అంటే మోకరిల్లి ప్రార్థన చేస్తే అపవాది ఆ స్థలములో నుండి పారిపోతాడు. ఆ స్థలములో నిలవడు. వాడు ఎక్కడికో పారిపోతాడు. అన్నిటిలో ప్రార్థన శక్తి కలిగినటువంటిదని, అన్నిటిలో ప్రార్థన ప్రాముఖ్యమైనటువంటిదని,
అన్నిటిలో ప్రార్థన మహాబలము కలిగినటువంటిదిగా దైవ గ్రంథములో మనం చూస్తాం. ఏది ఏమైనా ప్రార్థించటం ద్వారా దేవుడు గొప్ప కార్యాలను ఆయన జరిగిస్తాడు. 109వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదివితే, నా స్తుతికి కారణభూతుడగు దేవా మౌనముగా మౌనముగా ఉండుము. ఉండకము. నన్ను చూసారా? తెరపవలని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు తెరిచి ఉన్నారు. ఇక్కడ మనం చదువుతూ ఉన్నప్పుడు నా స్తుతికి కారణభూతుడు ఎవరు? స్తుతికి కారణభూతుడు అంటే దేవాతి దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన నిరంతరము ఆయన స్తుతికి పాత్రుడే. వేల కొలిదిగా దూతల చేత కొనియాడబడుతున్న దేవుడు, కోటాను కోట్ల దేవదూతల చేత కొనియాడబడుతున్న దేవుడు. ఆ విషయాలను మనం దైవ గ్రంథంలో ఆయా స్థలాలలో మనం గమనిస్తాం. దైవ గ్రంథంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో నిరంతరము ఆయన అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడై ఉండగా కోటాను కోట్ల దేవదూతలు ప్రభు పరిశుద్ధుడు అనేటువంటి ప్రతిగానముల చేత వారు స్తుతిస్తూ ఉండగా ప్రభు ఆసీనుడై ఉండగా అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తాం. ఆయనకు స్తుతికి కారణభూతుడు, స్తుతికి ప్రశంసనీయుడు, ఆయన స్తుతికి తగినటువంటి వాడు. భూమి మీద ఆయన వంటి వారు మరొకరు లేరు. ఇంత స్తుతికి కారణభూతుడైనటువంటి దేవుడు ఆయన మౌనముగా ఉండేవాడు కాదు. తన బిడ్డలైనటువంటి వారు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, తన బిడ్డలైనటువంటి వారు ప్రణమిలుతూ ఉన్నప్పుడు, తన బిడ్డలైనటువంటి వారు మోకరిల్లి చేతులు జోడించి ఆకాశం వైపు చేతులు చాపుతూ ఉన్నప్పుడు, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వారి చేతుల్లోనికి దేవుడు ఆశీర్వాదాలను నింపుతూ ఉన్నాడు. అదే విధానాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు అనేక మంది కీడు చేయటానికి లేచినప్పటికీ కూడా భక్తుడి ప్రేమ చూపిస్తూ ఉన్నాడు, కానీ వారు పగబట్టి ఉన్నారు. ఆ 5వ వచనంలో కూడా మనం చదివితే, నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచూ ఉన్నారు. మేలు చేస్తే కీడు చేసే వారిగా కనబడుతూ ఉన్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుతున్నారు. మరలా ఈ వాక్య భాగాలకు మరలా వద్దాం. అయితే దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవుని పాదాల చెంత ప్రార్థించాలి. ఏదైనా ప్రాముఖ్యత ఉంది, క్రైస్తవంలో ప్రాముఖ్యత ఉంది, విశ్వాసికి తగిన ప్రాధాన్యత ఏమిటి అంటే అది ప్రార్థన మాత్రమే. ప్రార్థనను మించింది లేదు. ప్రార్థన ఏదైనా మనం సాధించుకోవచ్చు. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు గొప్ప గొప్ప కార్యాలను ఆయన జరిగిస్తూనే ఉన్నాడు, జరిగించబోతూనే ఉన్నాడు. దేవుని ప్రార్థన చాలా విలువైనటువంటిది అనేటువంటి మాటను మనం గమనిస్తాం. సాతానును జయించాలి అంటే, శరీర కార్యాలను జయించాలి అంటే, లోకాన్ని జయించాలి అంటే, పాపాన్ని జయించాలంటే ప్రథమైనటువంటి ఆయుధం, ప్రప్రథంగా మనం వాడే ఆయుధం ఏంటంటే ప్రార్థన మాత్రమే. ప్రార్థన చేస్తే పాపము దూరం అవుతూ ఉంది, సాతానుగాడు దూరం అవుతాడు, లోక కార్యాలు దూరం అవుతాయి. ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన ఆశీర్వాదాలను తన బిడ్డల మీద ఉంచేవాడిగా కనపడుతూ ఉన్నాడు. మొదటిది ప్రార్థన. తన బిడ్డలు ఏం చేయాలి? దేవుని బిడ్డలు ఏం చేయాలి అంటే ప్రార్థించాలి. ప్రతిఫలాలను దేవుడే అనుగ్రహింపజేస్తాడు. మరలా ఈ వాక్య భాగాన్ని దగ్గరకు వస్తాను. 2వ సంగతి మనం ఆలోచన చేస్తే, దేవుని వాక్యాన్ని చదవటం మానకూడదు. ఎందుకు మానకూడదు అంటే, దేవుని వాక్యాన్ని నిత్యము చదివేవారిగా ఉండాలి, ప్రతి దినము చదివేవారిగా ఉండాలి, ఖాళీ దొరికినప్పుడల్లా చదివేవారిగా ఉండాలి. ఇన్ని అధ్యాయాలు చదవాలి అనేటువంటి తలంపు కలిగినటువంటి వారిగా ఉండాలి. మొదటిది ప్రార్థించాలి దేవుని బిడ్డలు. రెండవది ఏం చేయాలి అంటే వారు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి. కీర్తన గ్రంథంలోనే
కీర్తన గ్రంథములోనే మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మొదటి కీర్తన 3వ వచనాన్ని మనం చదివితే మొదటి వచనం చదవాలి. 3వ వచనంలో ఒక చక్కటి మాటను మనము ఆలోచన చేయవచ్చు. మొదటిది ప్రార్థించాలి, రెండవది వాక్యాన్ని చదవాలి. ఆ చదువుట ద్వారా మనకేమిటి లాభం అని మనం గమనిస్తే 3వ వచనంలో చక్కటి మాట ఉంది. ఆ మాటను మనం చదివితే, లేక 2వ వచనాన్ని మనం చదివితే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ కాదు సార్, జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. ఆమేన్. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు, వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఇన్ని ఉపయోగాలు, సహోదరి చదివిన విషయాలన్నీ మన మనసులో మనం ఆలోచన చేయవచ్చు. వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు, దేవుడు వివేకాన్ని ఇస్తాడు, దేవుడు మనలో ఉన్న పాపాన్ని కూడా ఆయన బయలుపరుస్తాడు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుతూ ఉన్నప్పుడు, లేక 2వ వచనంలో మనం చదువుతూ ఉన్నప్పుడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యాన్ని చదువుట ద్వారా ధన్యత్వములోనికి నడిపించబడే భాగ్యాన్ని దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేస్తాడు. ఈనాడు వాక్యము చదివే వారిగా మనం ఉంటే దేవుడు అధికమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేస్తాడు. వాక్యం చదువుట ద్వారా, లేఖనాలు చదువుట ద్వారా మనకు అన్ని విషయాలను దేవుడు బయలుపరిచేవాడిగా కనపడుతూ ఉన్నాడు. ఎందుకు వాక్యాన్ని మనము చదవాలి అంటే, దినదినం ప్రార్థించాలి. ప్రార్థనతో పాటు వాక్యాన్ని కూడా మనమందరము చదివేవారిగా మనం ఉండాలి. ఎందుకంటే వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి గొప్ప గొప్ప సత్యాలను దేవుడు మనకు ఆయన బయలుపరుస్తాడు. చూడండి, దైవ గ్రంథములో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, దైవ గ్రంథములో అనేక మంది భక్తులు దేవుని పాదాలు పట్టుకొని ధర్మశాస్త్ర గ్రంథాన్ని వారు చదివేవారిగా అనేక మంది మనకిక్కడ కనపడుతూ ఉంటారు. వాక్యాన్ని మనము చదవాలి. వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు మనమును ఆయన ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని మనకు ఆయన బోధిస్తాడు. ఎజ్రా గ్రంథంలో కూడా ఒక మాట మనం చదివితే 7వ అధ్యాయం 10వ వచనం అనుకుంటా. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం చదివితే, ఎజ్రా తన లేఖన భాగాలు, యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చెప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ఆమేన్. ఎజ్రా భక్తుడు ఇక్కడ ఒక చక్కటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, వాక్యాన్ని చదవాలి అనేటువంటి తలంపును మనము కలిగి ఉన్నాం. ఆ మాటను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎజ్రా గ్రంథకర్త భక్తుడు చక్కటి మాటను జ్ఞాపకం చేస్తూ, ఈ గ్రంథం ఎవరిది అంటే యెహోవాది. యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. దేవుని వాక్యాన్ని, దేవుడిచ్చినటువంటి గ్రంథాన్ని, దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని, లేక దేవుడు మనకిచ్చినటువంటి ఈ బైబిల్ గ్రంథాన్ని మనము చదువుతూ ఉండాలి. మనము చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మనకు ఆయన అందులో ఉన్న సత్యాలను, అందులో ఉన్నటువంటి కట్టడలను, అందులో ఉన్నటువంటి విధులను దేవుడు మనకు ఆయన నేర్పిస్తాడు. మనము ఇతరులకు కూడా నేర్పించే భాగ్యాన్ని దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేస్తాడు.
మనం చదువుతూ ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి సత్యాలను దేవుడు మనకు నేర్పిస్తాడు, మనకు బయలుపరుస్తాడు. వాటి నుంచి వచ్చినటువంటి వాటిని, ఆ నేర్చుకున్నటువంటి వాటిని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నటువంటి వాటిని సంఘానికి కానీ ఇతరులకు కానీ మనం నేర్పించే వారిగా మనం ఉంటూ ఉన్నాం. ఇక్కడ మనం చక్కటి మాట మనం చదువుతూ ఉన్నప్పుడు మొదటిది ప్రార్థించాలి దేవుని బిడ్డలమైనటువంటి మనము. రెండవది వాక్యాన్ని చదువుట మానకూడదు. నిత్యము వాక్యాన్ని మనం చదవాలి. మనకు అవకాశం దొరికినప్పుడు, ఖాళీ దొరికినప్పుడు దైవ గ్రంథాన్ని మన దగ్గర పెట్టుకొని మనం చదువుతూ ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి సత్యాలను దేవుడు మనకు ఆయన బయలుపరుస్తాడండి. వాక్యం చదవకపోతే మనకు లేఖన భాగంలో ఉన్నటువంటి సత్యాలు మనకు అంతగా తెలియదు. వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుడు అందులో ఉన్నటువంటి మర్మాలను, అందులో ఉన్నటువంటి సత్యాలను దేవాతి దేవుడు మనకు ఆయన బయలుపరుస్తాడు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే సంఘాన్ని లేక సంఘ సహవాసాన్ని మనము మానుకోకూడదు. ఈ మాటను మనం చదువుతూ ఉన్నప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఒక చక్కటి మాటను మనము ధ్యానం చేయవచ్చు. 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురిగొల్పవలనని ఆలోచింతము. ఆమేన్. ఆమేన్. దేవాది దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, కొందరు మానుకొనున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసుకొలది అనే మాటను మనం ఇక్కడ గమనిస్తాం. మనము సమాజముగా కూడుట మానకూడదు. ఇక్కడ సహవాసం కనపడుతూ ఉంది. సహవాసములో దేవుని సన్నిధి ఉంది. సహవాసములో ఆశీర్వాదాలు ఉన్నాయి. 2-3 కూడి ఆయన సన్నిధిలో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు లేఖన భాగాలు ధ్యానం చేయవచ్చు, ప్రార్థించవచ్చు, పాటలు పాడవచ్చు, దేవుని స్తుతించవచ్చు, దేవుని ఆరాధించవచ్చు. ఇంత గొప్ప సంగతులు సహవాసములో ఉన్నాయి. సహవాసం లేకపోతే దేవుని సన్నిధి దూరం అవుతుంది. భక్తులు కొంతమంది అన్నారు కదా, తొంటరితనాన్ని తెస్తూ ఉందంట. అలాగే ఒంటరిగా ఉన్నటువంటి అవ్వ దగ్గరికి ఏమొచ్చిందంటే సాతానుగాడు ప్రవేశించాడు. ఆదాముతో ఉన్నప్పుడు, పితరుడైన ఆదాముతో సహవాసం చేసినప్పుడు, అవ్వ ఉన్నప్పుడు సాతానుగాడు దగ్గరికి రాలేదు. ఎప్పుడైతే ఒంటరిగా ఉందో, ఎప్పుడైతే దూరంగా ఉందో సాతాను ప్రవేశించాడు, ఆమెతో మాట్లాడటం ప్రారంభించాడు. ఏదైతే చేయకూడదో, ఎవరి మాట అయితే వినకూడదో, ఎవరితో అయితే సహవాసం చేయకూడదో వారి మాట విన్నది, వారి మాటకు లోబడింది, వారిలోనికి పాపాన్ని తీసుకుని వచ్చింది. ఆ పాప ఫలితమే మనం అనుభవిస్తున్నటువంటి విధానం. అయితే ఒంటరితనంతో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనం గడపాలి, దేవుని సహవాసం చేయాలి. మరొకరి స్వరాన్ని మనం వినటానికి వీలు లేదు. అందుకే భక్తుడైన హెబ్రీ పత్రికలో రాస్తూ పౌలు జ్ఞాపకం చేస్తాడు, సంఘ సహవాసం మానుకోకూడదు. లోకంలో ఉన్నటువంటి స్నేహాలు మానుకోవచ్చు. లోకముతో ఉన్నటువంటి స్నేహాలకు దాన్ని మనము ఆపు చేయవచ్చు, కానీ సంఘ సహవాసము కలిగి ఉండాలి. సంఘ సహవాసం మనల్ని ఏమి నేర్పిస్తుంది అంటే ఆ సహవాసంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి సంగతులను మనకు నేర్పిస్తూ ఉంది. సంఘములో ఎలా ఉండాలో, సహవాసం ఎలా చేయాలో, సహవాసంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి సంగతులను దేవాతి దేవుడు సంఘ దైవజనుల ద్వారా, సంఘస్థుల ద్వారా దేవుడు మనకు ఆయన జ్ఞాపకం చేస్తాడు. సహవాసం లేకపోతే దేవుని సన్నిధి దూరం అవుతూ ఉంది. ఈనాడు చాలా మంది సంఘ సహవాసము లేక ఏదో అలవాటుగా, ఆచార ప్రకారంగా ఏదో విధానములో చేస్తూ ఉన్నారు, కానీ
సరైనటువంటి సహవాసం చేసేవారిగా ఉండాలి. సహవాసం లేకుండా ఉన్నటువంటి అవ్వ సాతానుకు దగ్గర ఉంది, మాటకు లోబడింది, మాట విన్నది, పాపాన్ని లోకములోనికి పరిచయం చేసింది, దేవుణ్ణి విడిచింది, దేవుని సన్నిధిని విడిచింది, సాతాను మాటకే ప్రాధాన్యతనిచ్చింది. ఎందుకంటే సహవాసం లేకపోవడం ద్వారా. దానికి సాదృశ్యంగా మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు భక్తిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒంటరిగా ఉన్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు, సహవాసం, రాజ్యం, ఇవన్నీ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, వారిలో ఉండకుండా ఒంటరిగా ఉన్నాడు. సాతానుగాడు చెడగొట్టాడు, పాపాన్ని పరిచయం చేశాడు, లోకములో తన జీవితం లేక తన విధానాన్ని దేవుడు దూరం చేశాడు. కారణం ఏంటంటే ఒంటరిగా ఉండటం ద్వారానే. అందుకే భక్తులు అన్నారు కదా, ఒంటరితనం ఏం తెస్తుందంటే తుంటరితనాన్ని తీసుకొని వస్తూ ఉంది. అలాగే సంఘ సహవాసం చెడిపోకూడదు, మానుకోకూడదు. అందుకే భక్తుడు అన్నాడు కదా, అపొస్తలుడైన పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ, కొందరు మానుకొనున్నట్లుగా సమాజముగా కూడుట మానుకోకూడదు. ఎందుకు మానుకోకూడదు అంటే సహవాసములో హెచ్చరిక ఉంది. ఒకరినొకరు హెచ్చరించుకుంటారు. ఒకరి బంధాలు, ఒకరి స్నేహం, లేకపోతే కష్ట సుఖాలు పంచుకుంటారు. దేవుని సహవాసములో వారు ప్రార్థించే వారిగా ఉన్నారు. హెచ్చరిక ఉంది. అలాగూ సహవాసాన్ని మానుకోకూడదు. కింది వచ్చిన వాళ్ళు అంటారు కదా, ప్రేమ చూపుటకును సత్కారములు చేయుటకును ఒకనినొకడు పురుగొల్పోవలనని ఆలోచింతము. గమనించారా? ఒకవేళ సహవాసములో ఉంటే, ఒకవేళ బలహీనులుగా పడిపోతూ ఉంటే బలాన్ని తెచ్చుకొచ్చే వారిగా ఉంటారు. పడిపోతున్నటువంటి వారిని వాక్యము దగ్గరికి తీసుకుని వచ్చి, దేవుడు ఇలాగూ తెలియజేస్తూ ఉన్నాడు, లేఖన భాగాలు ఇలాగూ తెలియజేస్తూ ఉన్నాడు, నువ్వు భయపడవద్దు, అధైర్యపడవద్దు, బలహీన పడిపోవద్దు, దేవుడు మనల్ని బలపరుస్తాడు అని ఒకరినొకరు ఏం చేసుకుంటారు అంటే పురిగొలుపుకుంటారు. సహవాసములో ఇంత గొప్ప ఆలోచన మనము చేస్తూ ఉన్నాం. సహవాసముగా కూడట మానకూడదు. లోక స్నేహం, ఆ సహవాసమే దాన్ని మానుకోవచ్చు కానీ, లేకపోతే ఏదైనా మానుకోవచ్చు కానీ సహవాసాన్ని మానుకోకూడదు. సహవాసం మనల్ని ఏం తెలియజేస్తుందంటే హెచ్చరిస్తూ ఉంది, సరైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉంది, దేవునికి అతి సమీపంగా దాన్ని మనము సమీపంగా చేసే భాగ్యాన్ని దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేస్తాడు. సహవాసం చేయాలి. ఎవరితో చేయాలి? దేవునితో సహవాసం చేయాలి, సంఘముతో సహవాసం చేయాలి, సంఘ విశ్వాసులతో సహవాసం చేయాలి. సహవాసం లేకపోతే చెడిపోవటానికి, పడిపోవటానికి, దూరం కావటానికి ఎన్నో అవకాశాలను మనం చూస్తూ ఉన్నాం. అలాగూ పడిపోయినటువంటి వారు, చెడిపోయినటువంటి వారు, దూరమైనటువంటి వారు అనేక మందిని మన కళ్ళ ముందే మనం చూస్తూ ఉన్నాం. మూడవ సంగతి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, సంఘ సహవాసం మానుకోకూడదు. అంటే సంఘ సహవాసము కలిగి జీవించాలి. సంఘ సహవాసం కలిగి జీవిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు బలపరుస్తాడు. ఆ సహవాసములో పురిగొల్పు ఉంది, ఆ సహవాసములో హెచ్చరిక ఉంది, ఆ సహవాసములో బలాన్ని పొందేవారిగా మనం ఉంటాం. నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే మనము దేవాలయాన్ని కూడా విడవకూడదు, చర్చిని కూడా విడవకూడదు. దేవుని సన్నిధిని మనము నిత్యము ఆయన సన్నిధిలో గడిపే వారిగా మనం ఉండాలి. లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనంలో మనం చదివితే లేఖన భాగాలు మనం ఎరిగినటువంటి వారమే. అందులో ఉన్నటువంటి సత్యాన్ని, మనకు అవసరమైనటువంటి సత్యాన్ని మనము ఆలోచన చేద్దాం. 2వ అధ్యాయం 36వ వచనంలో మనం చదివితే ఒక సహోదరి కనపడుతుంది, లేక ఒక తల్లి కనపడుతూ ఉంది. ఆమె పేరును కూడా మనము మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు
7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై. ఆమేన్. దేవాది దేవుడు ఇక్కడ ఒక చక్కటి వ్యక్తిని లేక సహోదరిని, వృద్ధాప్యంలో ఉన్న తల్లిని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆమె పేరు అన్న, ఆషేరు గోత్రికురాలు. చక్కగా ఉంది ఈమె పేరు, ఈమె గురించినటువంటి చరిత్ర కూడా చక్కగా ఉంది. అయితే ఈమె ఎక్కడ గడుపుతూ ఉంది అని మనం గమనిస్తే దేవాలయములో కనపడుతూ ఉంది. 37వ వచనంలో దేవాలయములో కనపడుతూ ఉంది. దేవాలయంలో ఏం చేస్తూ ఉంది అంటే ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేస్తూ ఉంది. చూసారా, దేవాలయాన్ని లేక దేవుని మందిరాన్ని వెళ్ళటానికి ఈమె చక్కటిగా అందులో ఉండటానికి ఆమె ఇష్టపడింది. ప్రభునందు ప్రేమైన దైవ జనాంగమా, దేవుని మందిరంలో ఉండటానికి మనం ఇష్టపడాలి. దేవుని సన్నిధిని మనము ఆస్వాదించాలి. దేవుని సన్నిధిలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో దినవృత్తాంతాల గ్రంథాలలో 9వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. అక్కడ దేవుని మందిరములో చేయవలసినటువంటి పనులు ఎవరెవరికి అప్పగించారో, నమ్మకమైనటువంటి వారికి ఎవరికైతే అప్పగించారో ఆ లేఖన భాగాలను మనం చదువుకున్నాం. ఎవరిని పడితే వారిని దేవుడు వారికి పనిని ఆయన అప్పగించలేదు, లేక వారు అనుకున్నారు కాబట్టి ఆ పనిని దేవుడు వారికి ఇవ్వలేదు. దేవుడు అనుకున్నాడు కాబట్టి, వారు దేవునికి అవకాశం ఇచ్చారు కాబట్టి, దేవుని సన్నిధిలో వారు ఉన్నారు కాబట్టి దేవుడు వారికి చక్కటి అవకాశాలను వారికి దేవుడే అనుగ్రహింపజేశాడు. ఇక్కడ కహతీయులు అనేటువంటి మాట మనకు కనపడుతూ ఉంది. 37వ వచనంలో 27వ వచనంలో వారు దేవుని మందిరమునకు కావలి వారు గనక వారు కాపురములు దాని చుట్టూ ఉండెను. ప్రతి ఉదయమున మందిరపు వాకిన్లను తెరుచు పని వారిదే. చూసారా, లేవీయులకు దేవుడు ఒక ప్రత్యేక స్థానాన్ని దేవుడు ఇచ్చారు. ఎవరికి పడితే వారికి ఇవ్వలేదు, లేకపోతే ఎలా ఉన్నటువంటి వారికి ఇవ్వలేదు. దేవుడు ఎన్నుకున్నాడు. ఈ ప్రజలు నా కొరకై పాటలు పాడతారు, ఈ ప్రజలు నా సన్నిధిలో ఉంటారు, వీరు నా మందసాన్ని మోసేవారు, వీరు మందిరపు తలుపులు తెరిచేవారు, యాజకత్వం చేసేవారు, వీరు దేవుని స్తుతించేవారు, వీరు తయారు చేసేవారు, రొట్టెలు తయారు చేసేవారు అనేటువంటి మాటను బట్టి ఈ గ్రంథములో 9వ అధ్యాయం, దినవృత్తాంతాల 9వ అధ్యాయంలో దేవుడు ఎవరికి ఏ పని అప్పగించాడో ఆ పనిని వారు సక్రమంగా చేశారు. మందిరపు పని దేవుడు లేవీయులకు అప్పగించాడు, లేవీ జనాంగానికి అప్పగించాడు. చూసారా, ప్రతి ఉదయం ఉదయకాలములోనే దేవుని మందిరపు తలుపులను వారు తెరవటానికి చక్కటి అవకాశాన్ని దేవుడు అనుగ్రహింపజేశాడు. 12 గోత్రాలు ఉన్నాయి. ఆ 12 గోత్రాలలో లేవీ గోత్రానికి ఒక చక్కటి స్థానాన్ని దేవుడే అనుగ్రహింపజేశాడు. దేవుని మందిరం వారిది, దేవుని మందిరపు పని వారిది. వారు అప్పగించుకొని మరొక పని లేకుండా దేవుని మందిరపు తలుపులను వారు తెరిచేవారు. ఎప్పుడైతే మందిరపు తలుపులు తెరవబడతాయో అనేక మంది బలులు అర్పించటానికి, ఆయన సన్నిధికి రావటానికి, లోపలికి ప్రవేశించటానికి చక్కటి అవకాశాన్ని వారు కల్పిస్తూ ఉన్నారు. దేవుడు కల్పించాడు. వారి ద్వారా ఆయన ద్వారా వారికి ఇచ్చారు. వారి ద్వారా అనేకులు ఆ మార్గంలో నడవటానికి దేవుడు చక్కగా తయారు చేశారు. దేవుని మందిరాన్ని విడవకూడదు, దేవుని సన్నిధిని విడవకూడదు. దేవుని సన్నిధిలో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నప్పుడు దేవుడే తన బిడ్డలను, మందిరంలో ఉన్నటువంటి బిడ్డలను దేవుడు చేతులెత్తి ఆశీర్వదిస్తాడు. తల్లి అన్న మందిరములో ఉంది. మందిరములో ఉన్న వారు ఏం చేస్తారు అంటే ప్రార్థించి సేవ చేస్తారు. చూడండి, ఆమె ప్రార్థిస్తూ ఉంది, ఉపవాసముతో ఉంది, అందులో సేవ చేస్తూ ఉంది. ఊడటం కావచ్చు, కసు కొట్టడం కావచ్చు, శుభ్రం చేయటం కావచ్చు, ఆ పనిని ఆమె సక్రమంగా చేస్తూ ఉంది. ఆమె చేస్తూ ఉన్నప్పుడు దేవుని గురించినటువంటి సంగతులు లేక దేవుని గురించినటువంటి విధానాలను ఆమె అక్కడ కనపడుతుంది. ఆ విషయాలను మనము 37 నుండి 38
39వ వచనంలో మనం అక్కడ ఆ విషయాలను మనం గమనించవచ్చు. మందిరములో ఉన్నటువంటి వారికి క్షేమం ఉంది, మందిరములో ఉన్నటువంటి వారికి ఆశీర్వాదాలు ఉన్నాయి, మందిరములో ఉన్నటువంటి వారికి సమృద్ధి ఉంది. ఎందుకంటే దేవుని మందిరము సమృద్ధి కలిగినటువంటి ఆశీర్వాదాల గని. ఆ గనిని తవ్వే కొలది అందులో ఉన్నటువంటి బంగారం కావచ్చు, అందులో ఉన్నటువంటి వస్తువులు కావచ్చు బయటికి వస్తాయి. మందిరము కూడా అలాంటిదే. మందిర సహవాసం చేస్తూ మందిరాన్ని ఆనుకొని అందులో బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు అనేకమైనటువంటి ఆశీర్వాదాలను దేవుడు అక్కడ ఆయన జరిగిస్తాడు. 4వదిగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మేలు చేయట మానకూడదు. అనేకులకు మేలు చేసే వారిగా మనం ఉండాలి. కీర్తన గ్రంథంలో ఒక చక్కటి మాట మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 36వ అధ్యాయం, కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందామండి. 36వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదివితే, వారి నోట మాటలు పాపమునకు కపటములకు ఆస్పదములు, బుద్ధి కలిగి ప్రవర్తింపను, మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. చూసారా, ఇక్కడ మనం గమనిస్తే మేలు చేయుట మానకూడదు. ఇతరులకు మనము మేలు చేసేవారిగా ఉండాలి. మేలు చేయట మానకూడదు. నీకు మేలు చేయట నీకు అవకాశం ఉన్నప్పుడు ఆ మేలు చేయకపోతే పాపము అంటాడు దైవ గ్రంథం. మేలు చేయనెరిగి అలాగూ చేయకపోతే అది పాపమగునుగాక అనేటువంటి మాట మనం గమనించవచ్చు. నిజమే, మనకు మేలు చేసే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. మేలు చేసే భాగ్యాన్ని, సహాయం చేసే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మనకున్న దానిలోనే, మనకు ఉంచినటువంటి దానిలోనే ఇతరులకు మనం మేలు చేసే వారిగా ఉన్నప్పుడు దేవుడు ఆ మేలును బట్టి మనకు అనేకమైనటువంటి మేలును ఆయన జరిగిస్తాడు. ప్రభు కొరకు మన ధనాన్ని, మన సమయాన్ని, మన జ్ఞానాన్ని, మన వయస్సును ఖర్చు చేస్తే దేవుడు వీటిని బట్టి, మనం ఖర్చు చేసినటువంటి వాటిని బట్టి ఆ ఖర్చును ఆయన లెక్కలో వేసుకొని అనేకమైన ఆశీర్వాదాలను దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేస్తాడు. మేలు చేయటం మానకూడదు. మేలు చేయటం మానకూడదు. నా వరకే ఇతరులకు నేను సహాయం చేయను, ఇది నా కుటుంబం, ఇది నా సంఘం, ఇది నాదే, ఇతరులకు నేనెందుకు చేయాలి అనేటువంటి మనస్తత్వం కలిగి ఉండకూడదు, మనసు కలిగి ఉండకూడదు, బుద్ధి కలిగి ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మేలు చేశాడు. ఆ మేలును బట్టి తన బిడ్డలైనటువంటి వారికి, విశ్వాసులైనటువంటి వారికి కూడా దేవుడు మనకు మేలు చేయండి అని ఆయన జ్ఞాపకం చేశాడు. కాబట్టి మేలు చేయటం మానకూడదు. దేవుడు తన బిడ్డలకు ఉదయకాలపు వేళలో మనందరితో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటి అంటే, వాక్యం ఏంటంటే, ప్రార్థన చేయటం ఆగిపోకూడదు. అలాగే దేవుని వాక్యం చదవక మానకూడదు. దేవుని మందిరము సహవాసం కలిగి ఉండాలి, సంఘ సహవాసం కలిగి ఉండాలి. అలాగే సహవాసములో మనం ఉండాలి. మేలు చేయట మానకూడదు. 4-5 మాటలను మనము ధ్యానం చేశాం. వీటిలో మనము కలిగి ఉంటే, వీటన్నిటిని మనం కలిగి ఉంటే దేవుడు మనములను ఆయన చక్కగా ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరలా 109వ కీర్తన 4వ వచనంలోనికి వస్తే, 109వ కీర్తన 4వ చరణంలోనికి మనం వస్తే 2 మాటలు మనము ఆలోచన చేద్దాం. ఇక్కడ 4వ వచనంలో అన్నాడు కదా, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. చూసారా, ఇక్కడ నేను మానక ప్రార్థన చేయుచూ ఉన్నాను. ప్రభువుని ఇక్కడ మనం గమనిస్తే, మనం తీసుకుని వస్తే, దేవుడు ప్రపంచ మానవాళి కొరకై ఆయన ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు. శత్రువు మీద, పగబట్టినటువంటి వారి మీద ఆయన ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమను ఆపినవాడు కాదు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వస్తే మానవాళిని ప్రేమించి భూమి మీదకి వచ్చారు. మానవులు ఏం చేశారు అంటే ఆయన మీద పగబట్టారు.
పగబట్టారు. ఎంతగా పగబట్టారు అంటే ఆయన ఎప్పుడు దొరికితే అప్పుడు చంపివేయాలి, ఎప్పుడు దొరికితే ఆయనను శిక్షించాలి, రాళ్లతో కొట్టాలని బిడ్డలే లేక ప్రజలైనటువంటి వారు అనుకున్నారు. ఆయన చూపిస్తుందేమో ప్రేమ, మానవులు చూపిస్తుందేమో పగ. ఆ ప్రేమను అర్థం చేసుకోలేదు. 5వ వచనంలో అన్నాడు కదా, నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచూ ఉన్నారు. చూశారా? ఆయన మేలు చేయటానికి వస్తే ఆయన మీద పగబట్టారు, ఆయన మేలు చేయటానికి వస్తే ఆయన మీద కీడే చేస్తూ ఉన్నారు కదండి. ఆయనను కీడు చేయటానికి వారు ఇష్టపడుతూ ఉన్నారు. ఆ కింది వచనంలో కూడా మనం చదివితే, నేను చూపిన ప్రేమను ప్రతిగా నా మీద దేశముంచుచున్నారు, దేశాన్ని పెంచుకున్నారు. పగబట్టారు ప్రభు మీద, వారు కీడు చేస్తూ ఉన్నారు. మూడవది, ద్వేషాన్ని వారు నింపుకున్నారు. నిజమే కదా, యేసు ప్రభు వారు ఆ సింహాసనాన్ని వదిలిపెట్టి, పరలోకాన్ని వదిలిపెట్టి, సన్నిధిని వదిలిపెట్టి ప్రపంచ మానవాళి కొరకే పాప ప్రక్షాళన చేయటానికి, పాపంలో ఉన్నటువంటి మానవుణ్ణి దూరం చేయటానికి, తన సన్నిధికి తీసుకుని రావటానికి ఆయన ఈ లోకానికి వస్తే ప్రజలు ఏం చేశారు? ఆయన ప్రేమిస్తూ ఉన్నప్పుడు పగబట్టారు, ఆయన మేలు చేయటానికి వస్తే కీడును చేస్తూ ఉన్నారు. ఆయన ప్రేమ చూపిస్తూ ఉంటే ప్రజలు ఏం చేశారంటే ద్వేషాన్ని చూపిస్తూ ఉన్నారు. ఎంత కఠినమైనటువంటి మానవుల దగ్గరికి ఆయన వచ్చాడో మనం ఇక్కడ గమనించాలి. అయినప్పటికీ కూడా పగబట్టినటువంటి వారిని ప్రేమించాడు, ఆ కీడు చేసే వారిని ప్రేమించాడు, ద్వేషించే వారిని ప్రేమించాడు. ఆఖరికి ఆయన కొట్టినటువంటి వారి దగ్గర ఉన్నటువంటి వారందరినీ కూడా సిలువలో ఆయన ప్రార్థన చేశాడు, తండ్రి వీరేమి చేస్తూ ఉన్నారు, వీరు ఎరుగరయ్యా, వీరిని క్షమించు. ఆనాడైనా నేడైనా రాబోయే కాలమైనా ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమిస్తూనే ఉన్నాడు. శత్రువులను ప్రేమించాడు, ద్వేషించే వారిని ప్రేమించాడు, కీడును చేసే వారిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ దానికి హద్దులు లేని ప్రేమ, అనంతమైన ప్రేమను మానవ జాతి కొరకే ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ ఎంత గొప్పది అని మనం ఆలోచన చేస్తే, ఆఖరుకు తన ప్రాణం పెట్టడానికైనా ఆయన సిద్ధపడ్డాడు. ఎవరు వెళుతారు నా నిమిత్తం? ప్రజల దగ్గరికి వెళితే, అయ్యా నేనున్నాను, నన్ను పంపు అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ద్వేషించినటువంటి వారు, కీడు చేసేవారు, పగబట్టినటువంటి వారి మధ్యకు పంపిస్తే ఆయనను సిలువలో బలి చేశారు, కొట్టారు, ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు, బాధించారు, అవమానించారు. ఈ ప్రేమను కనపరుస్తూ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. మరలా ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చేలోపు భూమి మీద మనం ఇంతకాలం ప్రార్థించేవారిగా, వాక్యాన్ని చదివేవారిగా, మందిరానికి వెళ్ళేవారిగా, సంఘ సహవాసం కలిగేవారిగా, మేలు చేసేవారిగా ఉంటే ఆయనతో పాటు మనమల్ని తీసుకుని వెళతాడు. అట్టి కృప దేవాది దేవుడు మనకందరికీ దయచేయునుగాక. సమయం ఇచ్చినటువంటి దైవజనులకును కుటుంబానికి విన్న మీకందరికీ ప్రభునామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. వందనాలండి. వందనాలు అయ్యగారు. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని వాక్య సందేశాన్ని అందజేసిన ఇమానియల్ పాస్టర్ గారికి వందనాలు. మనం ఎట్టి రీతిలో ఉండాలో, మరి వాక్యాన్ని చదవడంలోనూ, ఆలయానికి వెళ్ళడంలోనూ, దేవుని ప్రార్థించటందును మనం ఎట్టి రీతిగా ఉండాలో తెలియజేసిన మరి ఇమానియల్ పాస్టర్ గారికి వందనాలు. మన మధ్యలో శాంతకుమార్ గారు ఉన్నారు, ముగింపు ప్రార్థన చేస్తారు. శాంతకుమార్ గారు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం గల మా తండ్రి, కృపాకనికి జీవం గల మా నాయన, సర్వ సృష్టికి కారణభూతున్న నా దేవ, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. మా యొక్క జీవిత ప్రయాణంలో సజీవు లెక్కలో ప్రభావ మరొకసారి మీ పాదశంలో చేరి మీకు పరిశుద్ధమైన ఘనమైన నామ స్తోత్రం మహిమ కనుక చెల్లించుకుంటూ, మీరు మాకు అనుకున్న జీవిత ప్రయాణంలో, జీవితాశలో ఈ దినముందు ప్రభా నడవలసిన త్రోవను ప్రభా మీ వాక్యం ద్వారా మేము బోధింపబడి ప్రభా తండ్రి నాయన, మేము ప్రభు వాటిని సిద్ధపడి ముందుకు నడవటానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కొందనాసు స్తోత్రాలు చెల్లించుకోవచ్చును.
తండ్రి దైవజన ద్వారా ప్రభావ చక్కటి వాక్య భాగాలు మా ముందుంచిన తండ్రి వందన స్తోత్రాలు. మా యొక్క జీవిత ప్రయాణంలో ఊపిరి ఏ విధంగా మాకు అవసరమైనదో, ఆక్సిజన్ ఏ విధంగా అవసరమైనదో ప్రభా ఆత్మీయ రీతిగా మేము ఎదుగుదల పొందటానికి నా తండ్రి మీరు మా కొరకు ప్రభాతనైనా చక్కటి తండ్రి అలవాట్లు ప్రభాతనైనా అనుసరించి నడుచుకోవటానికి మీ కృపను దయచేసినారు తండ్రి. వందనాలు బోధింపబడిచినాం తండ్రి. వందనాలు స్తోత్రాలు. అవును ప్రార్థన చేయటం ఎందు, వాక్యం చదువుట ఎందు, సంఘ సహవాసంలో పాల్పొనట ఎందు, మీ సన్నిధానంలో ప్రభాతనైనా మోకరిల్లుట ఎందు ప్రభాతండి మేలు చేయటం ఎందు ప్రభావ విసుకక్క నా తండ్రి మేము ప్రభా మా యొక్క అలవాట్లో మేము ఆశ్రయించబడి ప్రభా మా యొక్క జీవిత ప్రయాణంలో సాక్ష్యాన్ని పంచుకుంటూ ముందు నడవటానికి కృప దయచే తండ్రి సహాయం చేయండి. తండ్రి సహవాసాన్ని మీరు దీవించి ఆశించి బహుగా ఫలింప చేయమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. నేను వాక్యం వ్యక్తపరచక నా తండ్రి మా హృదయంలో ఫలించడానికి మీ ఆత్మీయ కార్యం ఆత్మకార్యం మాలో జరిగించి మీకు ప్రకటించి విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి సాయం చేయండి. మరికంగా అతనైనా స్కిల్స్ టెస్ట్ బుక్ సిద్ధపడుతున్నట్టు మీరు సహోదరుని దీవించి ఆశించండి ప్రభా. ఆ బిడ్డకు కావాల్సిన మంచి దీవెన దయచేసిన తండ్రి మీ చిత్త ప్రకారం మీ ఏర్పాటు ప్రకారం బిడ్డను ఎత్తిపట్టి మీ కృపతో నింపి నడిపించమని విజ్ఞాపన చేస్తూ తండ్రి నాయన ఇంకా నా కొరకు మా కొరకు శిలువలో ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు నామమున దీన మనసుతో బ్రతిమాలి వేడుకొంచు అడిగినవన్నీ పొందుచున్నాము నమ్ముచున్నాను ప్రభా. ఆమేన్ 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 ఆమేన్. చాలా చాలా వందనాలండి శాంతకుమార్ గారు. మరి ఈ సమయంలో ప్రభు నేర్పిన ప్రార్థన, పరలోక ప్రార్థన అందరము కలిసి చెప్తామండి. పరలోకమందున్న మా తండ్రి, మీ పరలోకమందున మా నామము తండ్రి నా పరిశుద్ధపరచబడును గాక, మీ నీ రాజ్యము రాజ్యం వచ్చును వచ్చును గాక, గాక, మీ చిత్తము నీ చిత్తం పరలోకమందు పరలోకమందు నెరవేరుతున్నట్లు నెరవేరునట్లు భూమి మీదను యందును మా యందు నెరవేరును నెరవేరును గాక. గాక. మా ఆహారము మా నేడు అనుదిన మాకు ఆహారమును మా దయచేయము. దయచేయము. మా మా రుణస్థులను మేము రుణస్థులను మేము క్షమించుతున్న ప్రకారము ప్రకారం మా మా రుణములను రుణములను క్షమించుము. తీర్చుము. మమ్మల్ని మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడు నుండి తప్పించుము. తప్పించుము. ఎందుకనగా రాజ్యము, ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ, నిరంతరము, శక్తి నీవైనావు తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ఆమేన్. ప్రార్థించినందరికీ దేవుని నామంలో వందనాలండి. ఆశీర్వాదం తీసుకుందాము. ఇమానుయేల్ పాస్టర్ గారు ఆశీర్వాదం విడుదల చేయండి. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, యేసు వైపు చూస్తున్న ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా చేరవచ్చిన ప్రియులందరికీ, మరి విశేషంగా ధనరాజయ్య గారి కుటుంబానికి, కుమార్తెకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్ 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 ఆమేన్. చాలా చాలా వందనాలండి. మరి ఇంతటి